హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి తన క్యారెక్టర్ అసాసినేట్ అయ్యింది అని కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, మా పరువు బావ పరువు అంతా గంగలో కలిపావు కదే, దీనికి బ్రతకడం కంటే చావడమే మేలు కదా అని చెప్పి అపూర్వ అయితే భూమిని తిడుతూ ఉంటుంది. ఇప్పుడు మా పరువు పోయింది, మా ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయని అపూర్వ నిలదీస్తూ ఉంటే కృష్ణప్రసాద్, జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. భూమి గగన్ల పెళ్ళైతే అప్పుడు తప్పు ఒప్పైపోతుంది కదా, మీడియా వాళ్ళు కూడా ఇంకా న్యూస్లు వేయడం ఆపేస్తారు కదా. అమ్మ భూమి, ఇదిగో అమ్మా, ఫోన్ తీసుకో, గగన్కి ఫోన్ చేయి, నన్ను పెళ్లి చేసుకోమని అడుగమ్మా, అడుగు అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా చెర్రీ, మీరా వీళ్ళు కూడా దగ్గరికి వచ్చి, భూమి ఫోన్ చేయమ్మా, ఇప్పుడు ఇంతకు మించి దారి లేదు అని అంటారు. మీరా, అవును భూమి, అన్నయ్యకి ఫోన్ చేయి భూమి, అన్నయ్య ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాడు, ఫోన్ చేయి భూమి అని అంటూ ఉంటాడు చెర్రీ. ఇంకా అందరూ చెప్పేసరికి పాపం భూమి అయితే ఫోన్ తీసుకొని గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న నక్షత్ర, అపూర్వ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. మమ్మీ, ఒకవేళ దాని ఫోన్ బావ లిఫ్ట్ చేస్తే నేను ప్రాణాలతో ఉండను మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఏయ్, నువ్వు నోరు మూసుకోవే, నా టెన్షన్లో నేనుంటే అని అంటుంది అపూర్వ. ఇంకా భూమి గగన్కి కాల్ చేస్తుంది. భూమి గగన్కి కాల్ చేసినా గగన్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయకుండా అలా ఇంకా బాల్కనీలో నించొని గగన్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా తన ఫోన్ని విసిరేయాలనిపిస్తుంది గగన్కి, కానీ అలా ఇంకా ఫోన్ని పక్కకి పడేస్తాడు గగన్. శారద గగన్ దగ్గరికి వస్తుంది. శారద గగన్ దగ్గరికి వచ్చి గగన్తో మాట్లాడుతూ ఉంటుంది. గగన్, ఏంటి నాన్న, ఎప్పుడూ సమస్యలకి ఎదురు నిలబడే నా గగనేనా ఇలా సమస్యల నుండి పారిపోతుంది అని అడుగుతారు శారద. అమ్మా, నేనేమీ పారిపోవటం లేదు, అయినా భూమి ఆ శరత్చంద్ర కూతురు అని అనేలోపు, అవునరా, అవును, భూమి శరత్చంద్ర కూతురే, ఎవరు కాదనట్లేదు, కానీ ఒకప్పుడు శరత్చంద్ర కూతురంటే వేరు, కానీ ఇప్పుడు తనపై ఒక నింద పడింది. మీరిద్దరూ తప్పు చేశారేమోననే భావన అందరిలో కలిగింది. ఆ మీడియా వాళ్ళు అంతటా ప్రచారం చేస్తున్నారు. కాబట్టే చెప్తున్నాను గగన్, ఒక్కసారి నింద పడితే తప్పు చేయని ఆడపిల్ల మనసు ఎంతలా కొట్టుమిట్టాడుతుందో, ఎంత కృంగిపోతుందో, కృషించిపోతుందో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు నాకు కూడా ఇలాంటి నిందలే భరించి నా ఓపిక నశించి కొన్నిసార్లు చనిపోవాలనే ఆలోచన కూడా వచ్చింది. కానీ నా కళ్ళ ముందు మీరిద్దరూ కనిపించేవారు, అందుకే నేను తట్టుకొని నిలబడ్డాను. కానీ ఇప్పుడు భూమికి ఎవరున్నారు? భూమి చిన్నపిల్ల. భూమికి అలాంటి ఆలోచనలు వస్తే పోయిన ప్రాణాన్ని మనం తిరిగి తీసుకురాగలమా? అయినా గగన్, నింద పడింది నీ వల్లే, కాబట్టి భూమిని పెళ్లి చేసుకోవాల్సింది కూడా నువ్వే గగన్ అని అంటారు శారద. ఇంకా పాపం ఏడుస్తూ శారద అడిగేసరికి, సరేమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పినట్టే ఖచ్చితంగా వింటాను అని ఇంకా గగన్ అయితే పాపం భూమికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు శారద రిక్వెస్ట్ చేసేసరికి. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గర కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి, అమ్మా భూమి, ఒక్కసారి వాడికి మళ్ళీ కాల్ చేయమ్మా అని అంటారు. లేదు మావయ్య, నేను కాల్ చేయను, అయినా మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే పెళ్ళవుతుంది, కానీ ఇలా బలవంతంగా ఏదో ఒక కండిషన్ పెట్టినట్టు, ఒక డిమాండ్ చేసినట్టు పెళ్ళి తప్పు మావయ్య, నేను అలాంటి పెళ్ళి చేసుకోవాలి అనుకోవట్లేదు మావయ్య అని అంటారు. భూమి, చూడమ్మా భూమి, ఇప్పుడు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే మనం ముందుకు వెళ్ళలేమమ్మా, నా మాట వినమ్మా భూమి అని బ్రతిమలాడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇదంతా దూరం నుండి అపూర్వ గమనిస్తుంది. పిన్ని, స్టోరీ కొంచెం చెప్పగా అనిపించట్లేదు, ఇంకొంచెం స్పైస్ యాడ్ చేద్దామా అని ఇంకా తనకి తెలిసిన ఒక మీడియా వాళ్ళకి కాల్ చేస్తుంది అపూర్వ. హలో, మీకు ఒక వీడియో లీక్ చేస్తాను, మీకు ఇదే బంపర్ బ్రేకింగ్ న్యూస్ అని ఒక వీడియోని వాళ్ళకి పంపిస్తుంది అపూర్వ. ఏదైతే భూమి గగన్ ఇద్దరు క్లోజ్గా ఉంటారో, రాత్రి నిద్రపోతారో,
ఇంకా ఆ వీడియో అయితే వైరల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా బాగా వైరల్ అయ్యేసరికి ఒక్కసారిగా మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఉంటాడు. భూమి గగన్ల మధ్య ఏమీ లేదని వాళ్ళు చెప్పినా సరే ఈ వీడియో సాక్ష్యమే దానికి నిదర్శనం. భూమి ఇంతలా దిగజారిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. కన్న తండ్రి కోమాలో ఉన్నాడని కూడా పట్టించుకోకుండా తను ప్రేమించిన వాడితో ఇంత క్లోజ్గా ఉంది అంటుంటేనే ఈ అమ్మాయి అసలు మనిషేనా అని చెప్పి ఇంకా మీడియా వాళ్ళైతే దుమ్మెత్తి పోస్తూ ఉంటారు భూమిపై. భూమి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అలా వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్న ఫోటోనైతే మొత్తం చూపిస్తూ ఉంటారనమాట. గోరింటాకు పిన్ని అపూర్వతో, ఏంటమ్మాయి నీకు ఈ ఫోటో ఎక్కడి నుండి దొరికింది అని అడుగుతుంది. కోల్డ్ స్టోరేజ్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది పిన్ని, ఆ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకున్నా, అందుకే మ్యాటర్ తెలిసిపోయింది అని అంటుంది అపూర్వ. బా నీ బ్రెయిన్ అమ్మాయి అని అంటుంది భూమి గురించి గోరింటాకు పిన్ని. ఏంటే ఇంతసేపు నేనే తప్పు చేయలేదు ఏం తప్పు చేయలేదని కుప్పకూలిపోయి ఏడ్చినట్టు నటించావు కదా, ఇప్పుడేమంటావు? ఇప్పుడేమంటావు? చిచ్చి నీలాంటిదాయి నా బావ కూతురని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. నీది ఒక బ్రతికేనా? అసలు నువ్వు ఇప్పుడు బ్రతుకున్నట్టే కాదు, నువ్వు ఒక శవం లెక్క అని చెప్పి అంటుంది అపూర్వ. ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా పదే ఇదే టెలికాస్ట్ చేస్తూ భూమి గగన్ ఎఫ్ఐఆర్ అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేస్తూ ఇంకా అలా చూపిస్తూ ఉంటే భూమి పాపం కన్నీళ్లు పెట్టుకొని పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది. భూమి అని కృష్ణప్రసాద్ వెళ్ళబోతూ ఉంటే, ఏయ్ కేపీ నీ అడుగు బయట పెట్టావో శాశ్వతంగా బయటే ఉంటావు అని అంటుంది అపూర్వ. ఇంక అడుగు బయట పెట్టకుండా అలా ఉండిపోతాడు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి ఏడుస్తూ అటు ఇటు ఇంకా చూస్తూ పాపం నడి రోడ్డుపైకి వెళ్తుంది. ఇంకా నడి రోడ్డుపైకి వెళ్ళి తనైతే నేను బ్రతకూడదు నేను ఎవరి కోసం బ్రతకాలి? ఒకవేళ కోమలోండి నాన్న బయటకు వచ్చినా నాన్న వీడియో చూస్తే నేను తప్పు చేశానని అనుకుంటారు. అప్పుడు నేను నాన్న చూపులకి తట్టుకోలేను, నాన్న నన్ను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను అని చెప్పి ఇంకొక లారీ వస్తూ ఉంటే ఎదురుగా నించుంటుందన్నమాట భూమి. కరెక్ట్గా ఇంకా లారీ దగ్గరికి వచ్చేలోపు కరెక్ట్గా భూమిని పక్కకి తోసేస్తుంది ఒక చెయ్యి. ఎవరో కాదు, గగన్తో పాటు శారద పూర్ణిమ కూడా అక్కడ ఉంటారు. ఎందుకు గగన్ గారు, ఎందుకు నన్ను కాపాడారు అని అడుగుతుంది భూమి. హే భూమి, సమస్యలకి భయపడి పారిపోతూ ప్రాణాలు తీసుకుంటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందా? ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు గగన్. ఏం చేయమంటారండి, నన్ను బ్రతకుండా ఏం చేయమంటారు, నా మోహన్ నాన్నకి ఎలా చూపించమంటారు అని అంటుంది భూమి. చూడు భూమి, నేను నిన్ను పెళ్లి చేసుకోకపోతేనే మన ఇద్దరి మధ్యలో అఫైర్ ఉంది అంటారు కదా. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు అలా అనే అవకాశం ఉండదు కదా. అలాంటప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను భూమి, నా ప్రాణానికి ప్రాణంగా నేను నిన్ను ప్రేమించాను. నా వల్ల తెలుసో తెలియకో నీపై నింద పడింది, ఆ నిందని నేనే తీసేయాలనుకుంటున్నాను. ఇంకా నీకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను భూమి. మనసా వాచా కర్మన నిన్ను మనస్ఫూర్తిగా నా మనసుకి దగ్గరగా ఉండే మనిషిగా జీవితాంతం నీకు తోడుగా నీడగా ఉండాలని, నీ భర్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నీ మెడలో తాళి కట్టాలి అనుకుంటున్నాను అని అంటారు గగన్. ఇంకా భూమి కూడా అప్పుడున్న సిచ్యువేషన్కి పాపం అలా ఇంకా ప్రేమగా గగన్ వైపే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అలా శారద సమక్షంలోనే ఇంకా అమ్మవారి గుడి అక్కడ పక్కన ఉంటే అలా ఇంకా అమ్మవారి సమక్షంలో భూమి మెడలో గగన్ భూమి మెడలో తాళి కడతాడు. ఇంకా గగన్ వైపు పాపం ప్రేమగా చూస్తూ గగన్ని హక్ చేసుకుంటుంది భూమి. చూడు భూమి, నువ్వు నా ప్రాణం, నువ్వు ఇంకొకసారి ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే నీతో పాటు నేను కూడా అని అంటారు గగన్. వద్దు అలాంటి మాటలు మాట్లాడొద్దు అని పాపం ఇంకా అలా చెప్తుందనమాట భూమి. కరెక్ట్గా ఇటువైపు భూమి మెల్లో ఎప్పుడైతే గగన్ తాళి కడుతున్నాడో అదే టైంకి శరత్చంద్ర చేతులైతే
వణకడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏమైంది బావా బావా అని చెప్పి అపూర్వ అయితే ఇంకా అలా దగ్గరకు వస్తూ ఉంటుందన్నమాట శరత్చంద్ర దగ్గరికి. ఇంకా అలా శరత్చంద్ర వెంటనే కోమాలోండి బయటికి వచ్చి కళ్ళు తెరుస్తారు. భూమి 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 ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. బావా భూమి భూమి అని చెప్పి ఇంకా అపూర్వకి ఏం చెప్పాలో అర్థం కాదు. నేను భూమిని చూడాలి అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అయితే భూమికి కాల్ చేస్తారు. ఇంకా భూమి అలా గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరబోతూ ఉంటే కృష్ణప్రసాద్ దగ్గర నుండి కాల్ వస్తుంది. కృష్ణప్రసాద్ కాల్ లిఫ్ట్ చేస్తుంది భూమి. హలో మావయ్య అని అంటుంది భూమి. అమ్మ భూమి, బావగారికి స్పృహ వచ్చిందమ్మా, ఆయన కోమలోండి బయటకు వచ్చారు అని అంటారు. ఒక్కసారిగా భూమి అయితే షాక్ అయిపోతుంది. నాన్న నాన్న స్పృహలోకి వచ్చారా, నేను ఇప్పుడే వస్తున్నాను మావయ్య అని చెప్పి ఇంకా గగన్తో పాటు పాపం స్పీడ్గా భూమి అయితే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఇంకా అలా పడుకున్న శరత్చంద్ర కళ్ళతో భూమి వైపు పాపం చాలా ప్రేమగా అభిమానంతో చూస్తూ ఉంటారు. నాన్న అని చెప్పి ఇంకా అలా పాపం వంగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది భూమి. కరెక్ట్గా భూమి అలా వంగేసరికి తన మెడలో ఉన్న తాలిబొట్టయితే ఇంకా వేలాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. భూమి, నువ్వు నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి భూమి, ఇది నీకు పెళ్ళయిందా అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న అది కాదు నాన్న, అది అని అంటుంది భూమి. వద్దు చెప్పమ్మా, ఈ నాన్న సమక్షంలో కాకుండా నువ్వు పెళ్లి చేసేసుకున్నావమ్మా. ఎవరమ్మా, ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకున్నావు తల్లి అని చూసేసరికి పక్కన గగన్ కనబడతాడు. ఒక్కసారిగా శరత్చంద్రకి మ్యాటర్ అర్థమైపోతుంది. ఇంకా వెంటనే ఆవేశంగా పైకి లేచి ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడుగుతాడు. నాన్న అది కాదు నాన్న అని అంటుంది భూమి. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నా శత్రువైన వీణ్ణి ప్రేమించావంటేనే నా చేత్తో నిన్ను బయటికి గెంటేశాను. అలాంటిది ఇప్పుడు వీణ్ణి పెళ్లి చేసుకున్నావంటే నేను నా కూతురిగా నేను ఎలా ఉండనిస్తాను అని అడుగుతారు శరత్చంద్ర. అప్పుడే ఇంకా మీరా అక్కడికి వచ్చి, అన్నయ్య ఇన్నాళ్ళు అనుకుంటున్నట్టు తను పరాయి మనిషి కాదన్నయ్యా, నీ సొంత కూతురు అన్నయ్యా, శోభాచంద్ర వదినకి నీకు పుట్టిన మీ వారసురాలన్నయ్యా అని చెప్తుంది మీరా. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. నాన్న ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను నాన్న, కానీ అని అంటుంది భూమి. అయినా సరే వద్దు, నువ్వు శోభాచంద్ర కూతురువైనా నా కన్న కూతురువైనా కాకపోయినా గగన్ గారిని పెళ్లి చేసుకున్నావు. నా అనుమతి లేకుండా, నా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. ఒక్క క్షణం నువ్వు ఇక్కడున్నా నిన్ను చంపేస్తాను. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తారు శరత్చంద్ర. భూమి రా భూమి అని చెప్పి ఇంకా గగన్ అయితే చేయి పట్టుకొని భూమిని ఆ ఇంటి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. అపూర్వ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్యా, ఏదైతే జరగాలనుకున్నానో అది అలాగే జరిగింది. ఇప్పుడు భూమి ఎప్పటికీ ఇంటికి రాలేదు కాబట్టి ఈ ఆస్తంతా నా కూతురు నక్షత్రదే అని హ్యాపీగా ఫీల్ అవుతూ పక్కకు చూసేసరికి నక్షత్ర మాత్రం కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. నక్షత్ర, మీ నాన్నకి డౌట్ వచ్చిందనుకో, ఇప్పుడు అసలే చాలా కోపంగా ఉన్నాడు, పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. పద పద అని చెప్పి అపూర్వ అక్కడి నుండి నక్షత్రం తీసుకువెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గగన్ భూమిని తీసుకొని ఇంకా అలా ఇంటికి వచ్చి, భూమి కుడికాలు పెట్టు భూమి అని అంటారు. ఏమండి, కానీ నాన్న అని అంటుంది. చూడు భూమి, ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఇలా జరిగింది అంటే దాని వెనుక ఏదో కారణం ఉంది, అదంతా ఆలోచించొద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను కదా, రా భూమి అని ఇంకా ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. పూరి అయితే ఇంకా హారతిస్తుంది. శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రామ్మ ఫ్రెష్ అవ్వని చెప్పి ఇంకా భూమిని అలా తీసుకువెళ్ళిపోతుంది శారద. భూమి మాత్రం చాలా డల్గానే ఉంటుంది. భూమి డల్గా ఉండడం గమనించిన గగన్ భూమి దగ్గరికి వస్తారు. భూమి, నువ్వేం ఆలోచిస్తున్నావో, నీ మైండ్లో ఏం రన్ అవుతుందో
నాకు బాగా తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం భూమి, ఎవరికైనా తల్లిదండ్రులంటే అదొక ప్రత్యేక బంధం కదా. అది పేగు బంధం, దాన్ని ఎవరు తెంచుకోలేరు. అది మాత్రం నిజం. మా అమ్మ నాకు ఎంత ముఖ్యం గొప్పో, నీకు కూడా మీ నాన్న అంతే గొప్ప. నేను నీ పొజిషన్లో ఉండి నీ బాధని ఆలోచించగలుగుతున్నాను భూమి. కానీ ఒకటి మాత్రం నిజం, శరత్చంద్రకి ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే ఓపిక లేదు. కొద్ది రోజులు ఆయనకి నువ్వు దూరంగా ఉండడమే మంచిది. అది మాత్రమే కాదు భూమి, ఇంకా నువ్వు బాధగానే ఉంటానంటే నేను నీకు ఒక మాట ఇస్తాను. ఎప్పటికైనా నిన్ను శరత్చంద్ర మావయ్యని ఒక్కటి చేసి మీ ఇద్దరిని మళ్ళీ అనురాగాన్ని కలిపే బాధ్యత నాది అని అంటారు గగన్. ఒక్కసారిగా గగన్ వైపు చూస్తుందనమాట భూమి. ఏవండి, మీరు చెప్పేది నిజమా అని అంటుంది భూమి. నేను ఇప్పటి వరకు మాట ఇచ్చాక తప్పలేదు. ఎవరి విషయంలో కూడా నేను మాటను తప్పలేదు. నీ విషయంలో కూడా తప్పాలనుకోవటం లేదు. అయినా నేను శరత్చంద్ర మావయ్య అని పిలిచినప్పుడే నీకు ఈ విషయం అర్థమైందనుకున్నానే అని అంటారు గగన్. ఇంక భూమి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఇటువైపు శరత్చంద్ర బాగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. బావా, ఇప్పుడే కోమలో నుండి బయటికి వచ్చావు, ఎందుకు బావా ఇంకా లేనిపోని ఆలోచనలంతా? కాస్త రెస్ట్ తీసుకో బావా అని అంటుంది. లేదు అపూర్వ, నేను ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను అని కోపంగా ఇంకా తన రూమ్లోకి వెళ్తాడనమాట శరత్చంద్ర. ఏంటమ్మాయి, ఒకవేళ గన్ తీసుకొస్తాడా ఏంటి అని అంటుంది గోరింటాకు పిన్ని. తీసుకొస్తే తీసుకురాని పిన్ని, ఇప్పుడు ఆ గన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా భూమిని చంపేసి వచ్చాడనుకో నాకు ముందు ప్రశాంతంగా ఉంటుంది అని అపూర్వ అంటుంది. అవును మమ్మీ, అప్పుడు ఆ భూమి చేస్తే నేను బావని పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది నక్షత్ర. అని మనసులో అనుకుంటుందన్నమాట అపూర్వ. ఇంకలా గన్తో వస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే డాక్యుమెంట్స్తో బయటికి వస్తారు శరత్చంద్ర. అందరూ రండి అని గట్టిగా పిలుస్తాడు. ఇంకందరూ కృష్ణప్రసాద్, మీరా ఫ్యామిలీ అందరూ హాల్లోకి వస్తారు. కృష్ణప్రసాద్, నేను ఎప్పుడూ జీవితంలో మళ్ళీ ఆ గగన్ గాడి ఇంట్లో కాలు పెట్టాలనుకోవటం లేదు. అందుకే ఫోన్ చేసి వాళ్ళని పిలిపించు. ఇవాళే చిల్లి గవ్వ కూడా లేకుండా నా పేరు మీద ఉన్న ఆస్తంతా భూమికి రాసిచ్చేస్తున్నాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతుంది. అపూర్వకి, నక్షత్రకి, గోరింటాకి అందరికీ మైండ్ బ్లాక్. బావా, ఏం మాట్లాడుతున్నావు బావా? ఇన్ని రోజులు నువ్వు ఇంత కష్టపడి సంపాదించిన డబ్బులు అని అంటుంది అపూర్వ, ఇది నా ఆస్తి కాదు, ఇది ఆ శోభచంద్ర ఆస్తి. అయినా శోభచంద్రి ఆస్తి నాకు ఇప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే నా కూతురే నన్ను మోసం చేసి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అలాంటప్పుడు శోభచంద్ర ఇచ్చిన ఆస్తి నాకెందుకు? నాకు తెలివితేటలున్నాయి, కష్టపడే తెలివితేటలు ఖచ్చితంగా ఉన్నాయి. నేను డబ్బులు సంపాదిస్తాను అపూర్వ. కానీ ఈ ఆస్తి, ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతా భూమి వాళ్ళ అమ్మ శోభచంద్రదే. కాబట్టి నా శోభచంద్ర ఆస్తి కూతురైనా వారసురాలైనా భూమికి మాత్రమే దక్కాలి. అదే కరెక్ట్ అని చెప్పి ఇంక కృష్ణప్రసాద్తో చెప్పేసరికి భూమి, అపూర్వ అయితే ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతుంది. గోరింటాకు పిన్ని, అమ్మాయి నిజం చెప్పాలంటే అల్లుడు గారు కోమాలో ఉండడమే నీకు కొంచెం బెటర్గా ఉన్నట్టుంది. కోమాలో ఉండి బయటికి రాగానే చూసావా, మన మైండ్ బ్లాక్ అయ్యే ఒక ట్విస్ట్ ఇచ్చారు అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని నువ్వు ఆగు, అది కాదు బావా, అది అని అంటారు అపూర్వ. ఈ విషయంలో నేను ఎవరి మాట వినాలనుకోవటం లేదు. అది మాత్రమే కాదు, నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాను అని అంటారు శరత్చంద్ర. ఏంటన్నయ్యా అది అని అడుగుతుంది మీరా. చూడమ్మా, పోయిన పరువు పోయింది. నా కూతురు భూమి అని అందరికీ తెలిసాక అది గగన్ గడితో తాళి కట్టించుకుంది. పోయిన పరువు మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి అంటే నేను అంగరంగ వైభవంగా ఘనంగా నా కూతురు నక్షత్ర పెళ్లి చేయాలి. అందుకే నిశ్చయించాను.
రేపే చెర్రీకి నక్షత్రకి పెళ్లి చేస్తాను అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. డాడీ నేను గగన్ అని అనేలోపు గట్టిగా కాలు తొక్కేస్తుంది అపూర్వ. నీకు దండం పెడతానే, నువ్వేమి మాట్లాడకు, పక్కకి రా అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళిపోతుంది అపూర్వ నక్షత్రని. మమ్మీ వదులు మమ్మీ. ఏంటి ఆ చెర్రీ నేను పెళ్లి చేసుకోవాలా? చీ, నో, నెవర్. అయినా గగన్ బావే నా ప్రాణం. ఆ భూమిని ఎలా లేపేయాలని నేను ప్లాన్ చేస్తుంటే డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది నక్షత్ర. బేబీ నా మాట విను. ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మీ డాడీకి ఇంకా కోపం వస్తుంది. భూమిపై ఎలా కోప్పడుతున్నాడో నీపై కూడా అలాగే కోపం పెంచుకుంటారు అని అంటుంది అపూర్వ. మమ్మీ నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ, నేను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోను మమ్మీ. గగన్ బావే నా భర్త అని అంటుంది నక్షత్ర. అమ్మాయి నీలాగే నీ కూతురికి కూడా ఒక్కసారిగా ట్విస్ట్ అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది అమ్మాయి అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని ఏం చేయాలో చెప్పు పిన్ని అని అంటుంది. చూడమ్మాయి, ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, పెళ్ళికి ఒప్పుకోవడం తప్ప. అయినా ఉన్నదంతా ఏం చేశాడు మీ బావా, నా కూతురు అని చెప్పి భూమిని అంతలా ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు చిల్లి గవ్వ కూడా ఉంచుకోకుండా మొత్తం ఆస్తి దానికే ఇచ్చేశాడు. ఇంకా మీ చేతిలో చిప్ప తప్ప ఏమీ మిగలదు. అయినా నీ దగ్గరుంటే నాకు పెళ్ళవుతుందనుకొని వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేను వెళ్తున్నానమ్మాయి అని అంటుంది గోరింటకు పిన్ని. పిన్ని ఏంటి పిన్ని, ఇలాంటి పరిస్థితిలో నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటుంది అపూర్వ. అబ్బా ఎంత జాలిగా అడుగుతున్నావో. సరేలే ఉంటాను, తప్పుతుందా? కానీ రేపు ఖచ్చితంగా చెర్రీకి నక్షత్రకి పెళ్లి జరగాల్సిందే అని అంటారు. గోరింటాకు అని ఊగిపోతూ ఉంటుంది నక్షత్ర. ఇంకా అపూర్వ ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంకా శారద అయితే పంతులు గారిని పిలిపించి సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేపిస్తే బాగుంటుందని చెప్పి అడుగుతుంది. రేపు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా, కాబట్టి సత్యనారాయణ వ్రతం రేపు జరిపించండి అని పంతులు గారు చెప్తారు. ఇంకా ఆ అరేంజ్మెంట్స్లో అయితే శారద వాళ్ళ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.